మన కాడికి ఎందుకు వస్తాడబ్బా? ఈడేమన్నా ఎలక్షన్లున్నాయా? పోతగీతే బెంగాలో తమిళనాడో కేరళో పోతాడు గాని ఆడంటే అసెంబ్లీ ఓట్ల జాతర నడచబట్టే ప్రచారం చేస్తే కొంత ఫాయిదా గాని అనుకున్నారట చాలా మంది. గీ ముచ్చట తెలవంగానే ఎందుకంటే ఎన్నికలు ఉంటేనే గా పెద్ద సార్ వస్తాడనే ఓ ప్రచారం ఉంది మరి. కానీ ఓట్లు లేకుండా మన కాడికి ఎందుకు వస్తుండంటే దానికో లెక్కుంది తీయుర్రి. మోడీ సార్ను చూడాలనే కాయిషున్నోళ్ళంతా తయారుగుండ్రిగా జప్పున్నే హైదరాబాద్ కు రాబోతున్నాడు. ఫస్ట్ బీబీ నగర్ ఎయిమ్స్ దవాఖానా ఓపెనింగ్ ఉంటదట. 200 ఎకరాలలో 1100 కోట్లు ఖర్చు పెట్టి 750 మంచాలతోటి 11 సౌలత్ ఉండేటట్టు కడుతున్న పెద్ద దవాఖానా. అట్లనే కాచిగూడ రైల్వే ఫ్యాక్టరీ ఎయిర్పోర్ట్ పనులు కూడా అడుచుకుంటాడట. ఇక పట్నం పరేడ్ గ్రౌండ్ లో ప్రధానమంత్రి సార్ పబ్లిక్ మీటింగ్. తెలంగాణకి ఏమి ఇచ్చింది, ఎన్ని ఇచ్చింది, ఏం చేస్తుందో చెప్పి దేశం ఎట్లా డెవలప్ అవుతుందో చెప్తాడట వివరంగా. 15-20 రోజులలో మోడీ సార్ వస్తున్నందుకు టూర్ ను ధూమ్ ధామ్ చేయాలని ఇప్పటికాంచెలే ప్లాన్లు వేస్తున్నారు బీజేపీ లీడర్లు. దీనికో లెక్కున్నదుల్లో హైదరాబాద్ లో మున్సిపాలిటీ ఎలక్షన్లు రాబోతున్నాయి. పట్నంలో పతారా చూపిస్తానికి ప్రధానమంత్రి టూర్ అక్కడికి వస్తుందని మనోళ్ళ అప్పొచ్చానా. అయితే 2.5 ఏళ్ల కిందట అసెంబ్లీ ఎలక్షన్ల ఇళ్లకొచ్చి మళ్ళీ ఇంతవరకు రాలే మన తెలంగాణకు. ఏది కావాలన్నా మనోళ్ళే ఢిల్లీకి పోయి అడుగుడు అవుతున్నది. ఎన్ని మాటలు కలిసినా మనకు రావాల్సినవి, కావాల్సినవి, ఇవ్వాల్సినవి సెంటర్ వాళ్ళు ఇస్తలేరనే లొల్లి కాబట్టి మనం ఢిల్లీకి రూపాయి పంపితే అటుకెళ్ళి 42 పైసలే వస్తున్నాయి. కర్మయ్యన్ని బీజేపీ ఏలువాడి రాష్ట్రాలకు ఖర్చు పెడుతున్నారని లడాయి నడుస్తున్నాయి. అలా మోడీ సార్ తెలంగాణకు రాబోతున్నాడు. చూడాలి మరి రాజకీయం ఎట్లుంటదో.